జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా రవాణా అధికారి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించిన వారిని గులాబీ పువ్వు ఇచ్చి అభినందించారు. సీట్ బెల్ట్ ధరించిన వారికి కూడా గులాబీ పువ్వు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని సూచనమే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుండి తప్పించుకునే ఆస్కారం ఉంటుందని వారికి సూచించారు. ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, అలా చేయడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ జగిత్యాల జిల్లా అధికార సభ్యులు కమటాల శ్రీనివాస్ మరియు రవాణా శాఖ అధికారులు ఎంవీఐ వెంకన్న, ఏఎంవీఐ రియాజ్ తో పాటు పలువురు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సీట్ బెల్ట్పై అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరైనా వాహన యజమానులు కానీ వాహన నడిపేవారు కానీ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే రోడ్డు పైన వెళ్ళినప్పుడు రోడ్డు పైన మనం ఒక్కరమే కాదు కదా, చాలా డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. కాబట్టి మనం సేఫ్గా పోవాలంటే కంపల్సరీ సీట్ బెల్ట్ వేర్ చేయాలి. సీట్ బెల్ట్ చేస్తే యాక్సిడెంట్ అయినా మనం ఇంటాక్ట్గా ఉంటాము, బయటకు పోకుండా ఎగ్జిట్ కాకుండా తర్వాత డ్యామేజ్ కాకుండా మనకు కాపాడాలి సీట్ బెల్ట్. కాబట్టి కంపల్సరీగా సీట్ బెల్ట్ వేర్ చేయాలని పెట్టుకోవాలని చెప్పి అవగాహన ఈరోజు అంటే ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఈరోజు మాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే సీట్ బెల్ట్పై అవగాహన. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం మాసోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర స్థాయి లోపల రోడ్డు భద్రత విషయమై ప్రభుత్వము చిత్తశుద్ధితోటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిన్న జనవరి 1వ రోజు రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గౌరవ జిల్లా కలెక్టర్ మరియు గౌరవ ఎస్పీ గారి చేతుల మీద చేసుకున్న తదనంతరం ఈరోజు మరి న్యూ బస్ స్టాండ్ కూడల్ లోపల వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరినీ అవగాహన పెంచేందుకు మరియు వాళ్ళ లోపల ఉన్న చిత్తశుద్ధిని అభినందిస్తూ మరి ఆల్రెడీ ఎవరైతే సీట్ బెల్ట్ ధరించి వాహనం నడుపుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మరి మా ఆర్టీఓ సిబ్బంది, పురాతిగా అధికారులు సిబ్బంది పూర్తి స్థాయి లోపల వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి సీట్ బెల్ట్ లేని వాళ్ళను పెట్టుకోవాల్సిందిగా సూచిస్తూ కార్యక్రమం రూపొందించడం కూడా సహకరించాలి. వారు ఆలోచించాలి ఇది ఎవరి కోసం ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది, మరి అధికారులు ఎందుకు ఉన్నారు అన్నది ఆలోచించి వారు భావి జీవితాన్ని మంచి ఆనందమయంగా ఉండాలి అంటే ఆరోగ్యం ప్రధానం. మరి ఆరోగ్యం ప్రధానం కావాలి అంటే మనం కూడా రక్షణకు సంబంధించిన విషయంలో ఒకట చిత్తశుద్ధితో ఉండాలని చెప్పని పేర్కొంటూ మరి ఇదాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పని కోరుకుంటున్నాం.